కానాను స్త్రీ అవసరతతో కూడిన కోరికతో వస్తే ఆయన మౌనము దాల్చడము గల అర్థమేమిటి? ఏమనుకుంటున్నారు మీరు? యేసు ప్రభుకి ఇష్టం లేదంటారా ఆమె కుమార్తెను స్వస్థపరచడము? లేదా ఏదో మనసులో పెట్టుకొని ఆమెను అవమానపరచాలనుకుంటున్నాడా? చూడండి, నేను మొదట చెప్పిన 3 కోరికలు ఉన్నాయి చూసారా? 3 కోరికలు కూడా కొన్ని వేరియేషన్స్, తేడాలు ఉన్నాయి. అవసరతలో పుట్టబడిన కోరికలు తీర్చుకోవడానికి వెనక ముందు ఏమి ఆలోచించాం, ఎంతకైనా పోతాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే సౌకర్యములో నుండి పుట్టబడిన కోరికలకు కానీ, విలాసవంతమైనటువంటి ఆశలతో పుట్టబడిన కోరికలకు కానీ వెనక ముందు చూసే మనము కోరికలు తీర్చుకోవడానికి. కానీ అవసరతలకు అలా కాదండి, ఏమి ఆలోచన చేయం. ఈమెది విలాసమా, సౌకర్యమా? అవసరతలోని పుట్టుకు వచ్చిన కోరిక ఇది, కానీ వెనక ముందు ఏమీ చూడలేదు. ఈ అవసరత తీర్చలేని అసమర్థుడను కాను, కానీ నా యొద్దకు వచ్చినప్పుడు నువ్వు వెనక ముందు అన్ని చూసుకొని నువ్వు రావాలి. ఇక్కడ యేసు ప్రభు మౌనములో నుండి ముందుకు వెళ్ళినటువంటి విధానం ఎలా ఉన్నదో తెలుసా? ఆ స్త్రీలో విశ్వాసమును గుర్తించాలనుకున్నాడు, గుర్తించబడిన విశ్వాసమును పరీక్షించాలనుకున్నాడు. పరీక్షించినటువంటి ఆమె విశ్వాసమును అదే క్రమంలో ఇంకనూ గ్రాడ్యువల్గా డెవలప్ చేయాలనుకున్నాడు, బలపరచాలనుకున్నాడు, ప్రోత్సహించాలనుకున్నాడు. నేను కూడా విన్నాను. మేము వేరే నీ మతంలో కాదు, అయినా సరే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలతో వస్తే పని జరగదు, నీ కోరిక సిద్ధించబడదు. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను ఆ మతము, నేను ఈ కులము, లేకపోతే నేను ఇది అని ఎప్పుడైతే ప్రస్తావించావో నీ కోరిక నేనే డైరెక్ట్గా చెప్తున్నాను, నెరవేర్చబడదు. నువ్వు కానాను స్త్రీవని, ఒకవేళ కానాను యొక్క మతము, కానానులో ఉంటున్నటువంటి కులములను, కానానులో ఉంటున్న కట్టుబాట్లను, వారి దేశ ఆ నిబద్ధతలు ఇవన్నీ కూడా నువ్వు క్రాస్ చేయగలవా? నీ అక్కరను తీర్చుకోవడానికి వచ్చావు, బాగానే ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకున్నావా? మీకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా, అవి చూసుకున్నావా తల్లి? నీకొక మతం ఉన్నది, నీకొక దైవములు, దేవతలు ఉన్నారు. నువ్వు ఎంతవరకు వచ్చావంటే నీ దేవతలు, నీ దేవుళ్ళు, నీ మతము, నీ కులము, నీ దేశంలో నీకు సహాయము పడలేదు. సహాయం చేయడానికి నేనైతే సిద్ధం, నేను సహాయం చేయనని అన్నాడు అక్కడ. నీ కుమార్తెను నేను బాగుపరచను అని అన్నాడా? ఏమి లేదు. ఆమె చూడండి, ఆశతో వచ్చింది, ఆశ్రయించింది, ఇప్పుడు ఆటంకాలను అధిగమిస్తుంది. 4వ విషయము, ఆరాటపడుతుంది ఆమె.